దేవుడిని తెలుసుకోవడం ఎలా? దేవుడు ఎవరు? ఎన్నో మనుషుల కన్నా ఎక్కువ దేవుళ్ళు. ఇంటికి 10 మంది ఉంటే 20 దేవుళ్ళు, 100 మంది ఉంటే 200 దేవుళ్ళు. అసలు ఎన్ని దేవుళ్ళని ఎవరిని అడిగితే చెప్పగలరు? మొత్తం టోటలీ ఎన్ని దేవుళ్ళు అంటే ముక్కోటి అంటాడు కొందరు, లేదు అమ్మవారి దేవుడు అంటాడు, లేదంటే యేసుప్రభు దేవుడు అంటాడు, లేదంటే అల్లా దేవుడు, కొన్ని వేలు దేవుళ్ళు అంటారు తప్ప అసలు దేవుడు ఇందులోని ఎవరు అనేది ఎత్తుక్కోరు. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, యేసుప్రభు చెప్పిన మాట అయితే ఒక మాట ఉంది, వెతకడి మీకు దొరుకుతును, తట్టుడి తీయబడదు, వెతికేవాడు ప్రతివాడు పొందును అన్నాడు. మీది ఏదైనా ఒక వస్తువు పడిపోతే మీరు వెతకరా అంటాడు. నిజమే కదా. మన బంగారమో లేకపోతే ఏదైనా ఒక ఉంగరం పడిపోయింది అనుకోండి, మన గురించి మనం వెతుక్కుంటాం. ఏదో ఊరు వెళ్ళేటప్పుడు ఏదైనా అవసరం, ఆ ఉంగరం ఉంటే అక్కడ తాకట్టు పెట్టుకోవచ్చు, ఏ విధంగా డబ్బులు అవసరం ఉంటుంది, ఎతుకుతాం కదా. ఒక ఏటీఎం కార్డు కానీ పడిపోతే ఎతుకుతాం, ఫస్ట్ ఎక్కడ పడిపోయినా ఎతుకుతాం. ఎందుకంటే ప్రయాణం అయ్యే వరకు టికెట్ ఉండాలి, అది అవసరమైంది. మరి తరతరాలు యుగాలు ఉండవలసిన ఆత్మస్వరూపి ఎవరు అని ఎందుకు ఎత్తుక్కోవట్లేదు? ఎత్తుక్కోవాలి. వెతికిడి మీకు దొరుకుదును, తట్టుడి తీయబడుదును అని యేసుప్రభు చెప్తున్న మాట. ఎన్ని రకాలుగా ఆయన చెప్పారో తెలియదు. మహాజ్ఞానమైనడు దేవుడు, సామాన్యుడు కాదు. ఎన్ని రకాలుగా ఈ మనుషులకు బోధించడానికి, ఎలాగైతే వాళ్ళు దేవుళ్ళు వింటారు, నడుస్తారు, నన్ను తెలుసుకుంటారని ఈ భూలోకానికి ఆయన మనిషిలా శరీరధారి ధరించుకుంటూ ఆత్మస్వరూపి మన ముందు మనిషిలో కలిసి మెలిసి మనలాగా ఉండడం కాదు, మనలాగా పిల్లలతోని బాణాలతోని గొడవలు, కత్తులు, కటారు, 4 కత్తులు, 5 కట్లు, 10 తలకలు పెట్టుకుని పరిగెట్టడం గట్టు కాదు. ఆయన నోటు మాటతో భూమిని సృష్టించాడు. అదే నోటు మాటతో ఒక్క మాటతో భూమి అంతా బూడి చేయగలడు. ఆయనకి కత్తులు, కటారులు అక్కర్లేదు. పౌరుడికి ఎవడికి ఆయుధాలు అవసరం లేదు. నోటు మాటతో చేయగలడు దేవుడు. దేవుడైతే మనుషులు కాదు కదా. అయితే సరే, అది పక్కన పెడతాం. దేవుడిని ఎలాగ ఎత్తుక్కోవడం, దేవుడు ఎవరు, దేవుడిని తెలుసుకోవడం ఎలాగ అంటే, మనది చిన్న జీవితం, డెత్కి బర్త్ సర్టిఫికేట్ అంటారు. అలాగే డెత్ సర్టిఫికేట్ అంటే పుట్టినరోజుకును చనిపోయిన రోజుకును చిన్న డ్యాష్ ఉంటుంది. ఈ కాలం అంత చాలా స్పీడ్గా పుట్టినట్టునే చచ్చిపోయినాడు ఆవిడ, ఆ డ్యాష్ పెరగదు, సమాధి మీద ఉంటుంది. డెత్ అని డెత్ చిన్న డ్యాష్. వాడు 20 సంవత్సరాలు బతకొచ్చు, కొంతమంది పుట్టినట్టునే చచ్చిపోవచ్చు, సంవత్సరంలో చచ్చిపోవచ్చు. చాలా చిన్నదే గీటు. 20 సంవత్సరాలకు చిన్నపిల్లలు ఆడుకునే ఉంటాం. 40 సంవత్సరాల దగ్గర వరకు ఉద్యోగాలు చేసి 20 సంవత్సరాలు పెళ్ళి, అక్కడ నుంచి పెళ్ళి అయిన తర్వాత 50, ఒక 60 సంవత్సరాలు అయిపోయింది కదా, సినిమా అయిపోయింది. కాళ్ళు నొప్పులు, ముడుకు నొప్పులు, అన్ని నొప్పులను మనిషి ఎప్పుడు పోతాలో తెలియదు. కళ్ళు కనపడవు, నడితే ముడుకులు నొప్పులు, ఇవన్నీ ఇలా సింపుల్గా అయిపోతుంది. వాడు మతం మారదు, వాడు బుద్ధి మారదు, వాడు ఏదేది వాడు అదే అంటాడు. కానీ కప్పకి నుయ్యే సముద్రం అంట. కప్ప నూతిలో బ్రతుకుతుంది అంట, దానికి తెలియదు. ఒకరోజు ఆ కప్ప ఇదే సముద్రంలో ఈత కొట్టేస్తుంది కింద మీద. ఒక కాకి ఆ నడుము పట్టుకుని తీసుకెళ్ళి సముద్రంలో పడేసింది ఆ ఒడ్డుని. ఇదేంటి ఎక్కడటే పడేసింది, ఎంత పెద్దది ఉందే, అసలు సముద్రం ఉందని నాకు తెలియదే, మా నుయ్యాన్ని సముద్రం ఎంతవరకు తెలియదు అన్నదంట. ఎప్పుడు ఆ కాకి పొడుచుకుని తింటుంటాం. అప్పుడు సరే పేక మీద కాటేసి తినేస్తున్నప్పుడు తెలుసుకుంటుంది. నుయ్యిలో ఉండేవాడిని అదే సముద్రం అనుకున్నా, ఎప్పుడు నాకు ఇది తెలియదే అని. దాన్ని చంపడానికి తీసుకెళ్ళేటప్పుడు తెలిసింది. అది తీసుకెళ్ళి కాకి ఆ సముద్రం ఒడ్డుని తినడానికి తింటాను, దాన్ని పొడుచుకొని తినడానికి రెడీ అయ్యింది. అప్పుడు తెలిసి ఉపయోగం లేదు, పట్టణ కాటేసి తినేసింది. అయితే మనిషి కూడాను జీవితాంతకాలం వాడు తెలుసుకోలేకపోతే చిన్న జీవితం గతించిపోతుంది. ఆ నలుగురు మోసుకెళ్ళేప్పుడు కూడా వాడు చస్తాడు. ఎన్ని దేవుడు తిరిగి క్లారిటీ లేదు, వాడే క్లారిటీ లేకుండా చచ్చిపోతాడు. అప్పుడు చనిపోయిన తర్వాత మాత్రం ఒకేసారి చూస్తాడు. లాజరు ధనవంతుడు ఉంటాడు. ఒక ధనవంతుడు లాజరు చనిపోయినప్పుడు లాజరు పేదవాడు పరలోకానికి, దేవుని దగ్గరికి చేర్చబడ్డాడు పరలోకానికి. ఈ ధనవంతుడైన వాడు అగ్నిమంటలోకి తీసుకెళ్తాడట. ఇద్దరు చనిపోయారు ఆ రోజు, ధనవంతుడు ఈ లాజరు పేదోడు. అక్కడ రొట్టెముక్కలు ఏరుతూ బతికోడు పేదోడు అనమాట. కానీ అలాంటి వాడు పరలోకం వెళ్తాడు. ఇద్దరు చనిపోయినప్పుడు ఆయన పరలోకం వెళ్తాడంట, ఈ నరకంలో. అప్పుడు ఈ నల్లనంట ఈ ధనవంతుడు, అయ్యా ఈ ధనం వేస్ట్, డబ్బు వేస్ట్, అన్ని వేస్ట్, నా తమ్ముడు, నా కుటుంబంలో ఉన్నారు,
ఏది నా నోరు ఆరిపోతుంది, ఇక్కడ నరకంలో తీసుకెళ్తాను, అగ్ని గుండాల్లో తగులుతున్న అగ్ని మంటలు, కొద్దిగా వాటర్ ఏంతో ముంచేనే నా లారీకి మీద పెట్టవా, కొద్దిగా చల్లబడద్దేమో, నా కుటుంబాలకైనా సువార్త చెప్పయ్యా అన్నాడట. అయిపోయిన తర్వాత ఎప్పుడు అప్పుడు ఇక్కడ ఏంటంటే పంది ఒకడు పెంచేటంటండి. ఆ పందిని ఎప్పుడు కూడా పైకి అయితే ఇప్పుడు చూడలేదు, ఎప్పుడు భూమి బురద వైపు పులుసుకునేది యంత్రం ఉంటుంది. ఒకరోజు సంపడానికి అమ్మేశాడు డబ్బులకి అనమాట. ఆయన మా ఓనరు చంపడానికి కోసం వాళ్ళు నలుగురు కాలు కట్టి తీసుకెళ్తాను, ఎలాగ చంపేస్తాను కదా మనం కొనుక్కున్నామని. అప్పుడు మోసుకెళ్తున్నప్పుడు చూసింది ఆకాశం, ఆహా ఇంత విస్తారం ఉందే, పైన ఆకాశం ఉందని తెలియదే అన్నదట. అంటే ఎప్పుడు అంతవరకు దానికి తెలియదు, 4 కాళ్ళు బట్టి సంపడానికి తీసుకెళ్తున్నప్పుడు అప్పుడు చూసిందట ఆకాశం కూడా ఉందని. అంటూ మనిషి నరకానికి వెళ్ళిపోతున్నప్పుడు ఇది అప్పుడు తెలిస్తే లాస్ట్లో ఇది నరకం ఉంది పరలోకం ఉంది అంటే ఎవరు చూసారు నరకం అని అనుకుంటారు. సరే పక్కన పెడదాం. దేవుడిని ఎలాగ తెలుసుకోవడం, దేవుడిని ఏ విధంగా తెలుసుకోవడం ఏంటిదే కూర్చుంది. దేవుడిని తెలుసుకోవడం సింపుల్ విషయం ఒకటి ఉంది. మన మనసు పెట్టాలి. ఫస్ట్ మనసు పెట్టడం అంటే ఎలాగంటే ఎన్నో దేవుళ్ళు అని మొక్కారు, ఆల్రెడీ మొక్కి ఉన్నాయి కాబట్టి తెలుసు అవి ఏం చేయదని తెలుసు. కానీ దేవుడు ఆత్మస్వరూపి. మనం పడుకున్నప్పుడు మన ఆత్మని అసలు ఆదికాండంలో ఉంటుంది. నరుడు జీవాత్మయును నేలమట్టి నుంచి నిర్మించి నరుడు ఆత్మలో జీవాయు ఓదగా నరుడు జీవాత్మ అయ్యాడు అని ఆదికాండంలో ఉంటుంది. ఈ ఆత్మ అనేది మనిషికి ఉంది, ప్రతి మనిషికి ఉంది. ఆత్మస్వరూపిని సమాధి నుంచి లేచిన దేవుడిని మనం నమ్మితే పరలోకాన్ని వెళ్తాం. ఆయన జయించాడు కదా, మనం జయిస్తాం. నమ్మకున్న వాడు ఆడే బ్రతకలేక చచ్చిపోయినోడు చాలామంది ఉన్నారు. యుద్ధాలను పోయిన వాళ్ళ రాజులని మనం అంటుంటాం. దేవుడు కూడా నేస్తాం. రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఎవరు అవ్వచ్చు. ఆడికి నా పరలోకం లేదు, ఆడెక్కడికి తీసుకెళ్ళగలడు, మనశ్శాంతికి చచ్చినాడు. దేవుడు సమాధి నుంచి లేచి అందరి సోత్తున పైకి వెళ్ళి ఈ రోజున అందరికీ కనబడతాడు యేసుప్రభు. మనం పడుకున్నప్పుడు దేవుడు కనబడతాడు. అవును, ఇక్కడ ఆ ఆత్మ మనకు ఊదాడు కనుక మనలో ఆత్మస్వరూపం, మన ఆత్మ ఎవరు యేసుప్రభు అంటే ఆత్మ బంధువు. అందుకే యేసుప్రభు తన స్టోరీ కానీ ఏదైనా మన చక్కగా మనసు విప్పి విన్నామంటే కన్నీరు వచ్చేసి ఉళ్ళంతా కరిగిపోద్ది. మీరు దేని గురించి మీరు వినండి, కళ్ళని నీరు రావు. ఏదో కోణం రాడు మనిషే, ఆడి దేవుడా కాదా, మన కుటుంబంలో ఉన్నాడు మన దేవుడు అని ఉద్ధరించి బయట చేస్తాం హూ అని. కానీ మన హృదయం కరగలేదు, ఎందుకంటే మన ఆత్మ సృష్టించిన వాళ్ళు కాదు. యేసుప్రభు ఆత్మ సృష్టించడు కనుకే మన కష్టాల నుండి నరకంలో పడిపోతున్నాం. ఆయన వచ్చేసాడు శరీరం ధరించుకుంటూ. ఎవడైనా శరీరం ధరించుకుంటూ అనే తన్నులు కాసి సమాధి నుంచి లేచినోడు ఎవడైనా ఉన్నాడా? 40 రోజులు భూమి మీద ఉన్నాడు యేసుప్రభు. అందుకే ప్రపంచంలో ఎక్కువ నమ్మింది యేసుప్రభునే. 260 దేశాలు. ఇవన్నీ కాదని అతను యేసుప్రభు. క్రిస్టియన్స్ కూడా ఇవన్నీ కాదని అసలు. ఎందుకు కాదన్నదంటే ఆ అనుభవం మీద నిజమైనదని తెలియపరుస్తాడు. వాడు నిందలు భరిస్తాడు, బాధలు భరిస్తాడు అని. కానీ ఈ ఒక విషయం, ఈ చిన్న జీవితం ఎప్పుడు పోతామో తెలియదు. ఈ పనికిరాని శరీరాన్ని వదిలిస్తే అందుకే ప్రభువు కొందరు చెప్పాడు, మీకు 2 చేతులు కలిగి 2 కాళ్ళు కలిగి అందంగా కనబడి నరకంలో కాలిపోయిన కన్నా మీరు ఒక చెయ్యి పీక్కొనైనా పరలోకం రండి, శరీరానికి స్టాండర్డ్ కాదంటాడు. 2 కండ్లు కరిగి అందంగా వాహాహా అనేది బ్రతికినట్టు కాకుండా కన్ను పీకిసేని పర్వాలేదు, కానీ ఇప్పుడు నరకంలో గెలిచిపోయిన అగ్నిగుండంలో కాకుండా పరలోకం రండి అంటాడు. ఈ శరీరాన్ని ఇవన్నీ విడిచిపెట్టండి అంటే వేస్ట్ ఇవన్నీ అంటాడు దేవుడు కూడా నువ్వు శరీరాన్ని పుడిసిన ముక్కలు చేసిన దాన్ని పట్టింపు చేసుకోలేదు. ప్రభు సమాధి నుంచి లేచాడు, అది మరణం లేదని నిరూపించాడు. ఇప్పుడు మన ఆయన ప్రభు నమ్ముడు ద్వారా మనం పరలోకానికి వెళతాము. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే దేవుడిని తెలుసుకుని సులభమే. యేసు ప్రభువుని తెలుసు కదా, యేసు అని రక్షకుడు బైబిల్ ప్రకారంగా. ఆయన అల్లా నుంచి ఆది నుంచి అంతం వరకు. అల్లా ఎవరు? అబ్రహం గారి భార్య, ఒక భార్య తాలూకు. అల్లా అంటే గాడ్ అని మాట, అది దేవుడు, అది ఆత్మస్వరూపి ఆత్మ, అది ఒరిజినల్. ఆఖరి తీసుకెళ్ళింది జబ్జం అని బావి దగ్గర వాటర్ దేవుడు వాళ్ళకి ఇచ్చారు, నీరు లేని దగ్గర. వాళ్ళు ఈ రోజున ప్రపంచంలో 60 దేశాలు వాళ్ళే. యేసుప్రభు కూడా సొంతి జరిగింది 8వ సంవత్సరం జెరూసలేములో. తర్వాత బాప్టిజం తీసుకోండి. బాప్టిజం తీసుకుని లోక 50 ఇలాగే బాప్టిజం తీసుకోమని తీసుకున్న వాళ్ళందరూ ఎవరు? క్రైస్తవులు బాప్టిజం తీసుకున్నారు. మరి సుంతి చేసుకున్న ఎవరు? యూదులు, ముస్లిమ్స్ కూడా సుంతి చేసుకుంటారు. యేసుప్రభు ముస్లిమ్సా క్రిస్టియనా? అసలు ఆయన క్యాస్ట్ ఏంటి? ఆయన దేవుడు, ఫస్ట్ ఆత్మ అల్లాయే. ఆ కనెక్ట్ అక్కడ భార్య వాళ్ళ కుటుంబం వల్ల విడిపోయింది. ఇక యెహోవా వీరని ఒక పక్క, కన్యమరి అని ఒక పక్క, విగ్రహాలని ఒక పక్క, మనుషులకన్నా ఎక్కువ దేవుళ్ళు చేస్తారు. మతాలు కూడా అయిపోయినాయి. పక్కన పెట్టి ఒరిజినల్లోకి రండి. వెళ్తే నమ్మి నా అల్లా నమ్మిండి ప్రాబ్లం లేదు, యేసుప్రభు నమ్మియండి ఏం ప్రాబ్లం లేదు.
ఒకటే. అల్లా అంటే ఆత్మస్వరూపి, ఆయన కూడా శరీరంతో ఆ పరిశుద్ధ ఆత్మే శరీరధారి మన మీదకి కృపా సంపన్నుడు వచ్చాడు. ఆత్మే మాంసం ముద్దతో ఈ లోకం మీద యేసుప్రభు పుట్టాడు. ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు. కాబట్టి యేసు నామమున ఎవరైనా ఎలాగ దేవుడిని తెలుసుకోవడం అంటే స్తుతి 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 ఒక గంట అరగంట ఎవరు ఇది మన క్యాస్ట్ కాదు, మన ఊరు కాదు, మన దేశం కాదు అనుకోవద్దు. భూమి ఒకటేగా, దాని మీద ఉన్న సూర్యుడు ఒకటే కదా. ఆకాశం నుంచి వర్షం పడుతుంది ఏ దేశానికైనా, కింద నుంచి నీరు వస్తుంది, నీరు భూమి కింద. దేశానికి ఒక సూర్యుడు ఉండదు, దేశానికి ఒక భూమి ఉండదు, ఏముండదు. ఒకటే సూర్యగోళం, ఒకటే భూగోళం. ఇవి దేవుడు సృష్టించినవి దీపాలు అంతే. వీటిని నడిపించిన వాడు దేవుడే. అన్ని దేశాల్లో ఉన్నాడు యేసుప్రభు కదా, వరల్డ్ గాడ్ ఈ జీజస్. యేసు నామంలోనే ఎక్కువ స్తుతి యేసు రక్తం చెప్పాలి. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1 గంట 5 నిమిషాలు కళ్ళు మూసుకోండి, ఇవన్నీ మరిచిపోండి. కరెక్ట్గా యేసు నామంలో రోజు చేయండి. మీకు దేవుని స్వరాలు, దేవుని శక్తి, యేసు ప్రభు స్వరం ద్వారా, మీ ఒక ఆలోచన ద్వారా దేవుడు మాట్లాడితే మనసు పెట్టండి, ఎత్తుక్కోండి. ఏమి తెలుగుని చచ్చిపోకండి. ఆయన ఎత్తుకుంటూ ప్రతిక్షణం తన్ని పడుకున్నప్పుడు కూడాను స్తుతి యేసు రక్తం అని అదే ధ్యానంలో ఉండండి. ఒక బిడ్డ ఏం చేస్తుందంటే తల్లిని ధ్యానించుకొనే పడుకుని పద్దు. నా అమ్మ అనుకుని నా పాలు తాగుతూ అలాగా పెద్దలు అయ్యే వరకు కూడాను తల్లి రక్తంతోనే ఆయన పెరుగుతారు. అలాగుంటే కానీ ఈడ ఆహారం తినలేడు. అలాగే దేవుని ఉంది స్తుతి యేసయ్య అంటే ఆయన ఆత్మీయ జీవం ఆయన ఇస్తాడు. టబుకుడు చనిపోయినా పరలోకం వెళ్తాం. అయినా ఈ సాతాన్ భూమి మీద ఎన్నో శక్తులు ఉన్నాయి. ఇవి కళ్ళు పెడతాయి. ఇవి ఎంతమంది ఏం ముఖ్యం ఏం చేసేవన్నీ నువ్వు వచ్చేస్తుంటాయి. నేను దేవుడు పేక మొక్కలకు వచ్చేస్తాయి. ఎంతవరకు రానివి ఇప్పుడు వస్తాయి. మీరు దేవుడిని తెలుసుకొని స్తుతి యేసు రక్తం మనండి ప్రతిక్షణను. ఇవన్నీ కాలిపోతుంటాయి. ఆత్మలు ఇవి పవర్ఫుల్ ఆత్మ యేసు ప్రభు. ఇవన్నీ డూప్లికేట్ ఆత్మ. మేము ఎవరి మెప్పుల కోసం ఎవరి గొప్పల కోసం మేము చెప్పాక అవసరం లేదు. నేను పాస్టర్లు కూడా కాదు. దేవుడిని తెలుసుకొని మేము కష్టాలు పడి నిజమైన దేవుడిని మీకు చెప్తున్నాం. మీరు ఏది అసలు ఈ మతంలో మారొద్దు, యేసు దేవుడిని అందరికి చెప్పొద్దు, ఏమొద్దు. మీ ఆత్మ మీరు రక్షించుకొని 4 గోడల మధ్యన ప్రార్థించుకోండి. స్తుతి యేసు రక్తం అనండి. మీకు మీరు యేసు ప్రభు మాట్లాడతాను. ఆయన ధ్యానించండి, ఆయనతో పాటు నడవండి. జీవాధిపతి దేవుడు ఎందుకు లేడు? భూమి ఆకాశాలు చాలామంది దేవుడు లేడు, అది లేదు ఇది లేదు, నాకు బాధలు వచ్చే కష్టాలు వచ్చే కాదు. ఫస్ట్ దేవుడిని మీరు నమ్మండి. ఎన్ని బాధలను మరించగలుగుతుంది. దేవుడు నీతో మాట్లాడతాడు. ఏం జరుగుతుందో తెలిసిపోద్ది. అన్నీ తెలుస్తాయి. స్తుతి యేసు రక్తం ప్రతి క్షణం మీరు అనండి. ఎక్కడ ఏ క్షణం మీరైనా దేవుడు మీలో కొత్త దేవుని ఆత్మ మన పక్కనే ఉంటుంది. ఎక్కడ దారిలో నడిచినప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ స్తుతి యేసు రక్తం స్తుతి మీ జీవితం వెళ్ళిపోయాయండి. మీ పరిశుద్ధ ఆత్మ శక్తి ముఖం దేవదేవత వల్ల తెల్లగా ఉండి వెలుగు ఉంటుంది, దేవుని వెలుగు. సాతాను శరీరం మీకు భయపడి ఎంతమంది ఎన్నేది ముఖ్య అన్నీ వచ్చారు. నేను దేవుడు నీ కాలుకి ఒక పాములు చుట్టేసి మేడకు చుట్టేసి ఉత్తిశాలతో పొడిచి జరుగుతూ ఉంటాయి. ఏవి కూడా ఏం చేయవు. ఎందుకంటే యేసు రక్తం చేయమని స్తుతి అని ధ్యానం ఉన్నానండి. ఇది పవర్ఫుల్ గాడ్. స్తుతించండి. ఎక్కువ మీలోన పరిశుద్ధాత్మ శక్తి ఈ ఆత్మలను కలిసిపోయి పవర్. దేవుడు ఎక్కడో లేడు, మీ దేహమే దేవుని ఆలయం అని ప్రభు చెప్తాడు. మీరు నాకు ఆలయం అయి ఉన్నారు, మీలో నేను నివసించాను. మిమ్మల్ని ఎవరైనా చెడగొడితే నేను చెడగొట్టనా, మీ శరీరం నా ఆలయమై ఉంది అంటాడు దేవుడు. మనకి ఎవరేం చేయలేరు. ఎందుకంటే దేవుడు శక్తి మనలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. ఈ వాక్యాన్ని చాలా ధ్యానించి పాటించండి. దేవుడిని ఎత్తుక్కోండి. ఇది జోకులు కాదు, ఇవి కామెడీలు కావు. మీరు మతం మారొద్దు, చర్చికి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు. దేవుడు నమ్మని. థ్యాంక్ యూ.